ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వించిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట, అందరికీ ఆహ్వానము. దేవుడు ఆ గొర్రెపిల్ల యొక్క మహావిందుకు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారండి. ఆ ప్రభు అయిన లోకరక్షకుడైనటువంటి ఆ సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తము చేత, తన యొక్క పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తంతో ప్రతి మానవునికి ఆహ్వాన పత్రికను వ్రాసి ఉన్నారు. గొర్రెపిల్ల విందుకు ప్రతి ఒక్కరూ ఆహ్వానించబడ్డారు. ఆ రక్తంలో కడగబడి ప్రతి ఒక్కరూ కూడా ఆ గొర్రెపిల్ల విందుకు రమ్మని దేవుడు అనేకులను ఆహ్వానిస్తూ ఉన్నారు. అయితే ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారండి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. దాసులను పంపించాడండి. ఎవరైనా ఈ లోకంలో చూస్తే పెండ్లి విందుకు పిలిచి వాళ్ళు వస్తే వచ్చారు, లేకపోతే లేదని విడిచిపెడతారు, లేదో ఫోన్ కాల్ చేస్తారు, తర్వాత తప్పకుండా రావాలండి వాళ్ళు ఇంపార్టెంట్ అయినప్పుడు. కొంతమందిని అయితే పిలవరు, వాళ్ళకి అర్హత లేదని, వాళ్ళకి ఆస్తి లేదని, వాళ్ళు ఎలా చేశారు అలా చేశారు కాబట్టి నేను వారిని పిలవను అనేసి అంటారు. కానీ దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా పిలిచాడు. పాపిల్ని ప్రత్యేకించి దేవుడు లోకానికి వచ్చింది కూడా పాపిని రక్షించడానికే. తప్పిపోయిన దానిని వెతికి రక్షించడం కొరకు దేవుడు లోకానికి వచ్చాడు. అంతేగాని ఈ లోక వ్యక్తులలాగా ఇష్టం ఉంటే పిలవడం, ఇష్టం లేకపోతే ఆహ్వానించకపోవడం కాదు. కానీ దేవుడు నువ్వు మార్గం తప్పిపోయినా సరే, నువ్వు దేవుని దారిని విడిచిపెట్టి తొలగిపోయినా సరే నిన్ను పిలవడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నీకోసమే తన రక్తాన్ని చిందించారు. నువ్వు మార్గం తప్పిపోయావా? దేవుని ఆహ్వానాన్ని స్వీకరించలేని స్థితిలో నీవు ఉన్నావా? త్రాగుడికి బానిసైపోయావా? ఈ లోక ఆశలకు బానిసైపోయి దేవుని ఆహ్వానాన్ని స్వీకరించలేకపోతున్నావా? దేవుడు నిన్ను క్షమిస్తాను రమ్మంటున్న ఆయన చెంతకు రాలేకపోతున్నావా? నువ్వు పశ్చాత్తాపం చెందడానికి దేవుడు నీకు ఇంత సమయాన్ని ఇచ్చాడు. దేవుడు రాకడ వస్తుంది అంటున్నారు, కానీ రావట్లేదు. ఆ గొర్రెపిల్ల విందు సమయం రావట్లేదు. దేవుడు ఇంకా రాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ పాపముల నిమిత్తం నీ ప్రాయశ్చిత్తం చెంది దేవుని పాదాలు పట్టుకొని పాప క్షమాపణ పొందుకొని ఆయన పరిశుద్ధమైన రక్తంలో నీవు కడగబడి మారు మనసును పొంది ఆ గొర్రెపిల్ల విందుకు నీవు వారసుడిగా ఉండాలనే దేవుని యొక్క కోరిక. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనుషులందరూ కూడా దేవుని యొక్క కుమారులు అనే వాక్యం సెలవిస్తుంది. నేను కూడా ఆ దేవుని కుమారులు అనిపడాలి అని దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. నీకు నాకు ఆయన యొక్క రక్తం చేత ఆహ్వాన పత్రికను వ్రాసి ఉన్నాడు. ఈ లోక ఆహ్వాన పత్రికలు కాదు, దేవుడు నీకు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించు, ఆయన ఆహ్వానాన్ని అంగీకరించు, ఆయన పాదాల చెంతకు నడువు. ఈ లోకంలో మనము ఎన్నో 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 పాపాలు చేసి, ఎన్నో అబద్ధాలు, ఎన్నో బూతులు, ఎన్నో జగడములు, ఎన్నో కపటపు మాటలు, కళ్ళ మాటలు ఆడి దేవునికి దూరమైపోతూ ఉన్న వారంగా ఉంటున్నాం. మనం పాపములు విడిచిపెట్టకుండా, మనం సత్యాన్ని అంగీకరించకుండా, దేవునిలో అడుగుజాడల్లో నడవలేక ఇంకనూ పాపపు సంఖ్యలలో బందీలుగా ఉన్నాం. కానీ దేవుడు తన యొక్క కలువరి రక్తం చేత మనల్ని స్వతంత్రులుగా చేశారు. ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు. ఆయన మనల్ని మన చెడు క్రియల నుంచి విడుదల కలిగించడానికి ఆయన మన నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు. నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుని నీకు నాకు రక్షణ ఇచ్చారు కదా. ఆ రక్షణ నువ్వు ఎంతకాలము తృణీకరించి ఆ గొర్రెపిల్ల విందుకు అర్హత నువ్వు కోల్పోతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, లోకంలో మనకి కీడుంది, మంచి ఉంది, మేలుంది. దేవుడు నీకు మేలు చేయడం కొరకే యేసయ్య నీ కొరకు నా కొరకు మరణించి ఉన్నాడండి. మనము ఈ లోకంలో చీకట్లో మగ్గిపోవాలని కాదు, ఆయన యొక్క వెలుగులో మనం ప్రకాశించాలని. చూడండి, వజ్రం ఉంటుంది, బొగ్గు ఉంది. ఈ రెండు కూడా భూమిలో దొరికేటువంటి ఖనిజాలే. ఈ రెండు భూమిలో ఉండేటువంటి నిక్షేపాలే. భూమిలో ఉన్నటువంటి ఈ ఖనిజాలు కూడా అందులో ఉన్న రసాయన కర్బనమే. అయినా సరే ఆ రెండు కూడా ఒకే రీతిగా ఉండవు.
వజ్రము ఆ సూర్యుని కాంతి వెలుక్కి ప్రకాశిస్తుంది. బొగ్గు నల్లగా మాడిపోయినట్టే ఉంటుంది సూర్యుని కాంతిలో కూడా. అదే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నిన్ను వజ్రముగా ఆ ఆ పరలోకంలో ఆ గొర్రెపిల్ల విందులో నిన్ను ప్రకాశింప చేయాలని ఆ నీతి సూర్యుడు వెలుగు నీ పైన ప్రకాశింప చేస్తూ ఉన్నాడు. మంచివారిపైన చెడ్డవారిపైన ఏకరీతిగా తన ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నాడు దేవుడు. ఆయన ప్రేమను గుర్తించలేక, ఆయన కరుణను గుర్తించలేక, ఆయన త్యాగాన్ని గుర్తించలేక ఎంతకాలము నీవు బొగ్గులా మాడిపోతావు, ఎంతకాలము నువ్వు బొగ్గులాగే మిగిలిపోతావు, ఆ పాపంలోనే ఉండిపోతావు. నువ్వు పరిశుద్ధ రక్తంలో కడగబడి, బొగ్గువైన నీవు ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడి వజ్రంగా మార్చబడవా? వజ్రంగా మార్చబడి ఉన్నాడు. నీవు గొర్రెపిల్ల మహావిందుకు అర్హతను పొందుకుంటావు. ఆ వజ్రమును నువ్వు, అందుకని దేవుడు అంటున్నాడు కదా యోహాను సువార్తలో, నీతి సూర్యుడు తన ప్రేమను బట్టి మనుషులందరినీ తన వైపు ఆకర్షించున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఆయన అమూల్యమైన ప్రేమ. ఆ ప్రేమ చేత నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వాక్యంతో ప్రతిరోజు నీ అంతరంగ పురుషుడిని ఆకర్షిస్తూ ఉన్నాడు. నువ్వు ఇది చేస్తున్నది తప్పు, పాపము, నువ్వు నా బిడ్డవు, నువ్వు పరలోక రాజ్యానికి వారసునిగా ఉండాలి. నేను పిలిచేటువంటి ఆ గొర్రెపిల్ల మహావిందుకు నీవు అర్హత పొందుకోవాలి. నువ్వు అర్హత పొందుకోవాలంటే నీవు కూడా క్రీస్తును ధరించి క్రీస్తు వలె అనేకులకు సువార్తను ప్రకటించేవారుగా మనమందరము ఉండాలని ఆ పరిశుద్ధమైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను కూడా ఏం చేయాలని? దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించేవారంగా ఉండాలి. బుద్ధిగల కన్నికలుగా ఉండాలి. బుద్ధిగల కన్నికలు ఏం చేశారండి? దేవుడు ఎప్పుడు వస్తారా, తనని ఎప్పుడు పిలుస్తారా అని వాళ్ళు సిద్ధపాటును కలిగి ఉన్నారు, సిద్ధ మనసును కలిగి ఉన్నారు. ఆ గొర్రెపిల్ల విందుకు వధువు సంఘమై ప్రతి ఒక్కరము కూడా బుద్ధిగల కన్యకలుగా ఆయన యొద్దకు చేరాలి అంటే ప్రతినిత్యము మనము వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలుస్తుంది. ఎడతెగక మనం మానక విసుకక ఆయన దగ్గర ఆయన పాదాల చెంత మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఆయన ఎలా వస్తారు? దొంగ వలె వస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ దొంగ వలె వచ్చినప్పుడు, ఆ దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఆయన పెండ్లి విందు నుండి తిరిగి వచ్చినప్పుడు తలుపు తట్టగా నీవు ఆ తలుపును తీసే మనుషుడిగా నీవు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఉంది కదా, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఎటువంటి దాసులు ధన్యులండి? ఆ దేవుడు వచ్చినప్పుడు ఎవరు మెలకుగా ఉండి సత్యమైన సువార్తను ప్రజలకు అందిస్తున్నారో వాళ్ళు ధన్యులంటాం. అటువారు పరలోకపు పెండ్లి విందుకు, గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందుకు అర్హులు. దేవుడు ఇచ్చినటువంటి ఆహ్వానానికి అర్హులు. అందుకనే దేవుడిచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించలేక కొందరు ఏమంటున్నారు? మేము ఎడ్లున్నాయి బాబు, ఆ ఎడ్లను చూసుకోవాలి, మాకు పొలం ఉంది, పొలం చూసుకోవాలి, నేను వివాహం చేసుకున్నాను, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడే నేను సేవకు రమ్మంటే నేను రాలేను, సువార్తను నేను ప్రకటించమంటే నేను ప్రకటించలేను అని అనేకులు వెనకపోతున్నారు. అందుకని పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ గొర్రె పిల్ల విందుకు నువ్వు అర్హత పొందాలి అంటే, నువ్వు దేవుని యొక్క కుమారుడివి అనిపించుకోవాలి అంటే నువ్వు క్రీస్తు మాదిరిని చేసుకొని క్రీస్తు కొరకు క్రీస్తులా జీవించాలి. అంతేగాని మారు మనసు పొందకుండా యెజబేలు ప్రవక్తకు నీ మనసులో చోటిచ్చి దాన్ని విడిచిపెట్టకుండా నీ పాప జీవితంలో నీవు బ్రతికితే కనుక నువ్వు పరలోక రాజ్యానికి కానీ గొర్రెపిల్ల విందుకు కానీ నువ్వు అర్హుడవు కావు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న ఆ యెజబేలు ప్రవక్తకు స్థానాన్ని తీసేస్తావో, క్రీస్తుకు నీ హృదయంలో స్థానం ఇస్తావో, అప్పుడే నువ్వు గొర్రెపిల్ల విందుకు అర్హుడు, ఏర్పరచబడిన వాడుగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. యెజబేలు ప్రవక్త అంటే ఈ లోకంలో ఉన్న ఈ లోకాన్ని, శరీరాన్ని, శాతాన్ని నువ్వు జయించాలి. అలా జయించాలి అంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలంటే సత్యమనే దట్టిని నీ నడుముకి కట్టుకొనాలి.
నీ నడుముకి సత్యమనే దట్టిని కనుక్కొని నీతి అనే మైమరుపును తొడుక్కొని పాదములకు సమాధానమని సువార్తనైనను సిద్ధ మనసును జోడును తొడుగుకొని నిలవబడి ఇవన్నీయోగాక విశ్వాసమును డాలు పట్టుకునిడి దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకునుడి. మనం ఏం చేయాలి? రక్షణ, దేవుని యొక్క ఆత్మ ఖడ్గము, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. శిరస్త్రాణము, రక్షణ శిరస్త్రాణం అంటే క్రీస్తునే మన శిరస్సుగా ధరించుకోవాలి. మన పాదములకు సువార్త అనే సిద్ధ మనసు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడైనా సరే సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్కును విత్తండి. విత్తడం మీ పని, దాన్ని ఫలింప చేయడము నా పని అన్నాడు. విత్తువాడిలో ఏమీ లేదు, కానీ నీరు పోయేవాడిలోనే సమస్తము ఉంది. నువ్వు విత్తావు, దాన్ని ఫలింపచేవాడు క్రీస్తు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క నీతి సూర్యుడు తన ప్రేమను బట్టి అనేకులను ఆకర్షిస్తున్నాడు. ఎందుకు ఆకర్షిస్తున్నారంటే నువ్వు నేను కూడా గొర్రెపిల్ల విందుకు అర్హులము కావాలి అని. నువ్వు అర్హత కావాలి అంటే నీకేముండాలి? సత్యం ఉండాలి, నీలో సత్యం ఉండాలి, నీతి అనే మైమరుపు ఉండాలి. దేవుని నీతి అనగా క్రీస్తు అనే మైమరుపు. క్రీస్తునే నీవు ధరించుకోవాలి. క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడాలి. నీ పాదాలకు సువార్త వలనైనా సిద్ధ మనసు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కన్నికలుగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నీ తలుపు తడతాడో, ఎప్పుడు నువ్వు ఎగిరిపోవాలో నీకే తెలియదు గనక ప్రతి క్షణము అనుక్షణము దేవుని సన్నిధిలో గడుపుతూ, ఆయనకు భయపడుతూ, ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఆయన కొరకు ఎదురు చూచేవారుగా మనం అందరము కూడా ఉండాలి. అలా ఉంటే గనక దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఎదుర్కొనే వారముగా ఉంటాం. ఎప్పుడు ఉంటామంటే తరచూ మన శరీరమే మన మాట వినదు. ఈ లోక ఆశల చేత మన శరీరంలోనే యెజబేలు ప్రవక్త అంటది కదా, ఎల్లు సినిమా చూడు, ఎల్లు పాటలు విను, ఎల్లు డాన్స్ చేయి, అలాగే వెళ్ళు ఆడుకో, ఇలా చెయ్య అలా చెయ్య అని చెప్తూ ఉంటుంది. ఎందుకు వాక్యం చదవడం, ఎందుకు ప్రార్థన చేయడం అని మనలో ఉన్న యెజబేలు ప్రవక్త అంటూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ, మనలో ఉన్న అంతరంగ పురుషుడు, ప్రార్థన చేయి, వాక్యం చదువు, లోకం తట్టు తెరకు, నీ శరీరాన్ని జయించు, నీ శరీరాశలపై నువ్వు జయించు అని మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే పౌలు గారు అంటారు కదా, తరచు ఉపవాసములతోనూ జాగరణలతోనూ మా శరీరాన్ని మేము నలగొట్టుకున్నాం, మా శరీరాన్ని మేము లోబర్చుకున్నాం అని పౌలుకారుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో తరచు ఉపవాసములతో జాగరణలతో దేవునికి లోబడినట్లయితే, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనం అనుక్షణము సిద్ధపాటు కలిగిన సిద్ధ మనసు అనే జోడును వేసుకున్నట్లయితే మనము కూడా దేనికి అర్హులమంటే పరలోక రాజ్య సువార్తను ప్రకటించుటకు మనము అర్హులమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందరైతే దేవుని రాజ్యము కొరకు శ్రమ పడతారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. నేను కూడా అందుకనే పౌలుకారుడు అంటాడు కదా, క్రీస్తు సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటారు. అంటే ఎవరైతే క్రీస్తు సువార్తను ప్రకటించలేదో వారికి నరకం అనే శ్రమ ఎదురు చూస్తూ ఉంది. మనం సువార్తను ప్రకటించాలి, అనేకులను దేవుని సన్నిధిలోనికి నడిపించాలి. ఇవి కడవరి దినములు, త్వరలో ప్రభు రానై ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల వింద జరగబోచు ఉన్నది. ఇంకా ఆలస్యం అవుతుంది, రావట్లేదు, ఇంకా రారు అని నీ మనసును కఠినపరుచుకుంటున్నావా? ఫరో వలె దేవుని ఎందుకు నీ కొరకు నా కొరకు ఆలస్యం జరుగుతుందంటే, నువ్వు పాప క్షమాపణ పొందుకొని ఆ పరిశుద్ధ రక్తంలో నువ్వు కడగబడి వజ్రములా మెరుస్తావని. దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారా? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరుట్లు ఓర్చుకునుట దేవునికి న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ఎవరైతే దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నావా, దేవుని కొరకు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా, దేవుని కొరకు నింద అనుభవిస్తున్నావా, అయితే దేవుని రాజ్యానికి మీరు యోగ్యులని దేవుని వాక్యము 2వ దశలోనిక పత్రికలో సెలవిస్తుందండి. నేను దేవుని విషయంలో శ్రమ పడుతున్నామా? ఆహారం లేక వస్త్రం లేక శ్రమ పడుచున్నారా? వారందరూ కూడా దేవుని రాజ్యానికి యోగ్యులు. దేవుని నామాన్ని అడ్డు పెట్టుకొని
దేవుని నామాన్ని అడ్డుపెట్టుకుని తమకు స్వలాభాల కోసం జీవించే వారికి దేవుని రాజ్యానికి యోగ్యులు కానే కారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. పుదీనాలోను సోంపులో